హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రాయ్ మురళి అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు? బావా నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అంటే అదేంటంటే అది నాంచకుండా మ్యాటర్ ఏంటో చెప్పరా. ఇంట్లో వాళ్ళు పెళ్లి సెట్ చేశారా. ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా? అంటే అమ్మమ్మ అమ్మరహే అయ్యేలా ఉందంట. తను పోయే లోపల నా పెళ్లి చూడాలనుకుంటుందంట. అందుకే ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా. ఏంట్రా వీడు? లైఫ్ అంతా ఇలానే ఉందాం, మన కోసం మనం బతుకుదాం అనుకున్నాం కదరా. మళ్ళీ ఇదేంటి కొత్తగా? అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటే ఏంటి? నిజం చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఎన్నాళ్ళు ఇలా సోలోగా ఏంటి పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలు కబులు చెప్తారు నాకు. ఏంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఎంతో కబులు చెప్తారు నాకు. భావన మాట ఒకసారి. మిత్రద్రోహి. హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రా స్మార్ట్ షెఫ్ అటు ఇటు తెగ తిరుగుతున్నావు? నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా, బెలగేసేసావా? గుంజి కొడతాను ఎదవా. తేంగలు పట్టినా ఏంటి? ఒక్కొక్కరికి ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటా. జస్ట్ కిడ్డింగ్ బావా. రే నువ్వెక్కడికా? బ్యాగ్ చదివి పంపించేద్దావునా? నేనేదో జోక్ చేస్తే తమాష్కి బావా. జోక్ చేశారా? తమాషకి ఏంటి? ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? లేదు లేదుగా. రే మన శ్లోకాలు చదివి ఎన్ని రోజులు ఏంద్రా చేతు? 5 సంవత్సరాలు అయిపోయింది బావా. చాలా లేం కదా. ఈ రాత్రి అంతా పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా? గుడ్ నైట్ బావా. నువ్వేంట్రా, నీకు కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి? నేను ఇప్పుడు ఏదో శ్లోకాలు. వెరీ గుడ్ నాన్న. వెళ్ళి బీరో ఓపెన్ చెప్పు. ఏరా నాన్న చైతు, పుస్తకం చదివావా? శ్లోకాలన్నీ పట్టి పట్టావా? ఇంకోసారి వెళ్ళిపోయాడు. ఏంటి జంప్ అయ్యాడు? నాకు తెలిసి కిటికీ నుంచి పారిపోయాడు. మాకు తెలదరా. రే కొంప తీసి నీకు కూడా అలాగే ఏమైనా సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా? ప్రిపేర్ అయిపోతాను. చెయ్యి ఆ ఇద్దరు వాళ్ళు అనుకుంటా బా. నన్ను నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు బావ. నేను చెప్పాను కదా బావ, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని. ఏడనట్లే. రే సందీప్, సందీప్ సారీరా బావా, నాకు కూడా పెళ్లి సెట్ అయింది. ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేయాల్సిందిరా. వాళ్ళు అట్లీస్ట్ చెప్పలేరు, నువ్వు చెప్పకుండా వెళ్ళావు. ద్రోహి. ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హర్ట్ అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టాలని తెలిసింది. సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను. నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు. ఛాలెంజ్. మాయా ఏంట్రా? ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మాయా. పోయారా? పోతారు. నల్ల మురళీగాడి మీద నాకు ముందు నుంచి డౌట్. ఆడే ఫస్ట్ వెళ్ళిపోయాడు మాయా. ఏంటి?
తీసుకెళ్తాను లేవే, యువతల విరాట్ తో మాట్లాడుతున్నాను. రే నువ్వేం కంగారు పడకు, ఎవడి కర్మ కాడే సంకనాకి పోతాడు. కరెక్ట్ గా చెప్పే మావయ్య, ఎవడి కర్మకు ఆడైపోతాడు. నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా. మనకేంటి మావయ్య, పర్ఫెక్ట్ గా ఉన్నావు. అలాగే ఉండు. సరే మావయ్య, బాయ్. రే విరాట్, సోలో బతికే సో బెటర్. హ్యాపీ హ్యాపీ. దుర్మార్గుడా, నీకు కూడా తోడు కావాలా? రేయ్ పరా. చూడండి, నేను మిమ్మల్నే పెళ్లి చేసుకోಬೇಕು. నేను ఫిక్స్ ಆಗಿದ್ದೀನಿ, నువ్వు ఫిక్స్ ಆಗಿಬಿಡಿ. కాల్ యూ బ్యాక్. ఏంటి బ్రో ఈ మధ్య సరిగా కనిపించట్లేదు? నీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది. వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ. మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది, కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది. తుంబా హ్యాపీయేగా? Story, the SARS coming from Kashmir. చిన్నప్పుడు చిన్న నైజం అది. మన మూర్తన ఇంటర్వ్యూ రా. ఏంటి అసలు ఏంటి ఆలోచన? ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది. అది లేదు. నా ఇంట్లో బీరువా లేదు, ఏమీ లేదు, లెక్క ఫ్రీగా ఉండవు, హ్యాపీగా ఉండవు, అంతే అంతే. కానీ ఒకటి ఏమనిపిస్తుందంటే, మనిషి పెళ్లి చేసుకోవాలి. మూర్తన్నా ఏంటి మాట్లాడుతావు? మూర్తన్నా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసు జరగాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. అలా ఇల్లు కట్టుకో. ప్రకృతి ధర్మమా? మాట్లాడుకో. ఎంతో పెళ్లి చేసుకుని ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా. మూర్తన్నా ఎంత బాగుండేది. ఈ దశలో మా ఇంటికాడ నేను ఉంటాను, ఇంటికాడ చాలా చూస్తుంటే 2 పక్షులు ఎగురుకుని చేరుతున్నాయి. గూడు కట్టుకున్నాయి. 2 జంతువులు, లేదా బంధులు, లేదా మృగాలు, పావులు, చేవులు పుట్లు కట్టుకుంటున్నాయి. గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మూర్తన్నా? వచ్చే తరానికి, పున్న తరానికి ప్రియమైన ఇస్తున్నారు. ఓ యువత యువకులారా, ఏదో సాధించాలి, ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. పిల్లలు బ్రహ్మాండంగా రండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురుగారు. పోయిన విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పాలని చాలాసార్లు కాల్ చేశాను, నువ్వే ఫోన్ కట్ చేసావు. తర్వాతైనా చెప్దామనుకుంటే అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని వేణు మావయ్య వద్దన్నాడ్రా, అందుకని చెప్పలేదు. సరే అమ్మా, ఉంటాను. హలో బా. రే విరాట్, చెప్పవా? రే అర్జెంటుగా ఈ వీకెండ్ ఫ్లాట్కి వచ్చాను రా. రే నువ్వు ఎప్పుడు పిలుస్తావని వెయిటింగ్ రా, వచ్చేస్తున్నావు ఉండు. చెప్పరా. ఇన్ని రోజుల తర్వాత మా మీద కోపం తగ్గించుకుని ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా. హ్యాపీ. ఇలా ఆడుకో. ఏం చేస్తున్నారా మీరంతా? ఏముందిరా, నేను వైజాగ్లో మా బంగారం షాప్ చూసుకుంటాను, మా ఆవిడేమో నన్ను మా అబ్బాయిని చూసుకుంటుంది. అంతా బాగుందిరా. నేనేమో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఆ పక్క సందులో పోతే. ఏంట్రా మీ మా ఏం జాబ్ గురించి చెప్తున్నావా? ఏట్లేదురా, జనరల్ గా సెటిల్ అయి పెళ్లి చేస్తుంటారు, ఇటు పెళ్లి చేస్తుంది సెటిల్ అయ్యాడు. కమ్మ కొట్టే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తావు. నిజమే కదరా. నువ్వురా?
ఐ ఓన్ ఫ్యాషన్ ఫోటో స్టూడియో రా. అదే గుంటలకి వాటికి ఫోటోలు తీస్తుంటాడు. రేయ్ గుంట కాదురా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. ఆపండ్రా, నీ సొంత ఈవెంట్ కంపెనీ ఏంటైంది బావా? సెట్ అయిందిరా. మరి అంత డల్గా చెప్తే వేడరా? అనుకోకుండా వేణుమోహన్ కలిశాను రా. సుధా అత్తయ్య చనిపోయి చాలా రోజులు అవుతుందంట. నన్ను ఇష్టపడే వ్యక్తి అంత కష్టంలో ఉన్నా నాకు చెప్పలేదంటే నేనెంత దూరంగా బతుకుతున్నానో నాకు అర్థమవుతుందిరా. మా అమ్మ నాన్న నా విషయంలో ఎంత బాధను దాచుంటారో ఇప్పుడు తెలుస్తుంది. ఒక ఏజ్ వరకు మనందరం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. లైఫ్లో ఏం కాదులేదు తొక్క, టైం ఉంది, బలం ఉంది, ఇలా బతకడంలోనే ఆనందం ఉందని చెప్పి అనుకుంటాం. నేను అలానే ఫీల్ అయ్యా. జనరల్గా లైఫ్ని టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం. కానీ ఎవ్వరూ గుర్తించని ఒక ఏజ్ ఉంటుందిరా, అదే